నీ ఎవ్వ ఏమన్నా బౌలింగ్ ఎత్తివేసేమి ఆడిన 2 మ్యాచ్ల్లో 9 పుల్లలు ఎప్పుడు బాలిస్తే గప్పుడు పుల్ల దిత్తును శబాసువే ఎంత మందిని పిసికినా ఏం లాభం రోహితు ఓసిని నీ ఎవ్వ ఆడిచ్చిన బాధనే ఆడియకున్న బాధనే మెచ్చుకున్న బాధనే మెచ్చుకోకున్న బాధనే ఏందివే ఇది లేకపోతే ఏందేగ్గా తెల్లనాయలు పైనుంచి కింది దాకా సప్పరిచ్చుతోలే ఉన్నారు పైగా వాని గాలు జోపాల్సింది ఉత్తర్ 2:30 నీ ఎవ్వ మూలిగి జిమ్మి 4 పుల్లలు వీకి మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపిస్తే గా మేనద్దు మ్యాచ్ని తన్నుకుని వేనవు వా ఒకటి తక్కువైంది వేసేమి ఆ ఒక్క పుల్ల తీసింటే 5 వికెట్లయితుండే మ్యాన్ మ్యాచ్ వస్తుండే మా టార్గెట్ 5 పుల్లలైతే మీ టార్గెట్ 100 కదన్నా మళ్ళా నీకెట్టొచ్చేనే మ్యాన్ మ్యాచ్ కూల్ వేసే మీగా పిచ్చి ఎట్టుందో చూతివి కదా నీ ఎవ్వ బాల్ని ఎట్ట జిమ్ము పాములక్క సుటలు బిట్టలు తిరుగుతూనే ఉంది గసు వంటి ఘాట్ రోడ్డు మీద 50 జోప్తే చాలు మ్యాన్ మ్యాచ్ ఇస్తారు పిచ్చి గట్టుంది అర్థం చేసుకో వా అంటే ఒక్క రన్ను దూరంలో మ్యాన్ మ్యాచ్ మిస్ అయిందే షెట్ జస్ట్ మిస్ నువ్వెంతన్నా చెప్పే విరాటో నన్ను అమాయకం చేసి గా ఒక్క వికెట్ సాకుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని నాకు కాకుండా చేసిర్రు ఏ తొక్కలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లైట్ తీసుకువే పిల్లగాన్లక ఏందిది వా ఏందన్నా లైటా నిజం చెప్పాలంటే నీ వల్లే నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకుండా బొక్క పడిండేది ఓసిని ఏందివే మళ్ళా నిన్ను గా లాస్ట్ పుల్లని ఎవడు వీకమన్నాడే అరే తోటోడు 4 పుల్లలు వీకినాడు జరగా ఒక్క పుల్లను ఉంచుదామని గంతనన్నా ఆలోచితివే పైగా ఇప్పుడు మన టీంలో త్యాగాల సీజన్ కూడా నడుస్తుంది కదనే ఓసి నీకు ఇప్పుడు అర్థమైతుంది గీ లిగాడి మొత్తం నేను లేనందుకే నీ ఎవ్వకి ఇప్పుడు దెబ్బ కూడా మానిపోయింది ఇంకా ఒత్తునతి వా దెబ్బ మానిపోయిందే వారని ఏందన్నా పుసుకున్న గట్టంటివి దెబ్బ మానిపోయిందే నిజంగా నాన్న అడుగుతున్నా మానిపోయింటే దబ్బికిన వచ్చే అర్దుకు ఫినిషింగ్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓలకు రావాలనో డిసైడ్ చేయాల్సింది నువ్వే రాన్నరా గిడ నీళ్ళ బాటిల్ మోసి చేతులు నొత్తున్నాయే నీ ఎవ్వరు నువ్వొత్తే తోడు బాగుంటది నాకు వారని కిశాను నీ కళ్ళకెట్టగానొత్తున్నవే పాండ్యా కున్ఫు పాండ్యా ది గ్రేట్ ఆల్రౌండర్ గా సూర్య 49 జోపినా గా షమి 4 పిసికేసిన గవన్నీ నేను రానంత వరకే వన్స్ ఒత్తే తెలుసుగా వా ఒత్తే ఏం లాభం తీయన్నా ఎత్తున్నారులా ఇద్దరు కలిసి ఇండియాని 129కే పిసికి పడేసినాం బ్యాటింగ్ లో పైనుంచి కింది దాకా అందరూ సప్పరిచ్చతోలే ఉన్నారనుకుంటే 129కి 2 కాలెత్తేసినాం అసలు టీంలో ఏం జరుగుతుందివే నాకు అర్థమైతలేదు నాకు తెలిసి మనకెవడో చేతబడి చేసినట్టున్నాడు చూడే బట్లర్ బై లేకుంటే నేను గుడ్డు పెట్టడమేందే నాకు అర్థం కాదు చేతబడి లేదు అమ్మబడి లేదు మీరాడలేక మంగళవారం అంటే ఎట్టవే రూటు వా రోయ్తో ఆడలేక కాదు ఫస్ట్ గా షమిని బూమరని చక్కగా బాల్లేయమను నీ ఎవ్వ ఆంతాలకు ఇష్టం వచ్చినట్టు ఉన్నే కాడికి జిమ్ముతున్నారు ఆయంత మూతలకు దాకితే ఎవడే రెస్పాన్సిబుల్ మళ్ళా ఉండి దబ్బున కాలకు గురిసూచి జిమ్ముతున్నారు ఎస్ వాళ్ళు చక్కగా బౌలింగ్ వేయడం కాదు వాళ్ళిద్దరిని క్రికెట్ నుంచి డీబార్ చేయాలి యా మటకమ్మట రోయితూ పిచ్చికి సంబంధం లేకుండా ఏమన్నా జపరెత్తివే నీ ఎవ్వగా తెల్లనాయలను గజ వణికిత్తివి నేను గా తెల్లనాయలను వణికితే నువ్వు ఆయంత 10 నిమిషాలు యావత్ ఇండియాని వణికిత్తివే విరాటు యామాట కామాట చూడే నువ్వు మన గిల్లు అవుట్ అయినాక నా ఫ్లోని దెబ్బతీసిర్రు లేకుంటే కథని వేరే ఉంటుండే అయినా నువ్వు గుడ్డు పెట్టిన దానికన్నా గా ఎల్లుల్లి పాయగం దాంట్లో అవుట్ అయినందుకే ఎక్కువ బాధ అవుతుంది జర ముందుకొచ్చి పీకాల్సింది వారోయితూ ముందుకే ఒత్తినే నీ ఎవ్వ కానివాడు దబ్బున నెత్తికి జిమ్మా ఏం చెత్తావు అయిందేదో అయిపోయింది ఇప్పుడు నువ్వు గెలిపించినావు రేపు నేను గెలిపిత్తతి ఎస్ విరాట్ అన్న ఒక్కనే కాదు నెక్స్ట్ మ్యాచ్ లోకి సిరాజ్ మియా అంటే ఏందో కూడా చూస్తారు గెట్ రెడీ మై డియర్ లంకా నైనా సిరాజు పాపం మన కిషాన్ గాడు ఒక్కడే నీళ్ళ బాటిలు మొయ్యలేక తిప్పలు పడుతున్నాడు రా వా అన్నో అంత పనిచేయాకే నీకు పుణ్యం ఉంటది నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటది యూ డోంట్ వర్రీ గా రోహిత్ని చూసి నేర్చుకే బట్లర్ బై ప్లేయర్లని చూడు ఎట్ట వాడుకుంటున్నాడు నిజంగా రాలి ఊకే రోహిత్ కెప్టెన్సీని ఫాలో అయినా కూడా సునాయాసంగా సెమిసిపోతుంటుంది ఊకే బువమ్మని నమ్ముకుంటే అన్ని అమ్ముకునాల్సిందే గానీ ఏం లాభం ఉండదు వా నైనా బట్లరు ఇంత దేర్దిమాక్ బుర్రతో లాస్ట్ వరల్డ్ కప్ ని ఎట్ట గెలిచిరువే మీరు గా షమి బుమ్రా దాంట్లో ఎట్ట సపరియాలను సిల్లకకి చెప్పినట్టే చెప్తే కదరా బాబు ఏం పొడిచిరువే నీ ఎవ్వ ఇట్లాంటి నైన్లను ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారో తెలుసా ఎందుకులే కింద కామెంట్స్ లో మా వాళ్ళు చెప్తారు గానీ ఎనీహో ఉంటే తమ్ముడు ఎస్ సెమీస్ రివెంజెస్ కంప్లీటెడ్ విత్ సెంచరీ ఫ్రెండ్స్ మన హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ ఒక్కటే కాదు మన షమి బూమ్రా కుల్దీప్ అందరూ మంచిగా బౌలింగ్ చేసి గా లో స్కోర్ ని కాపాడినారు ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చెప్తారు